welcome to EduNine Career Guidance, Josh Innovations Private Limited, EduNine Overseas Consultancy. మీరు ఇప్పటికే ఎంసెట్ లో ర్యాంక్ వచ్చి ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలనే హెసిటేషన్ లో ఉన్నారా? సో నేను అందుకే ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. లేదు ఈ కాలేజ్ కాదు, నేను వేరే కాలేజ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని మీరు అనుకుంటూ ఉంటే ఆ కాలేజ్ అంటూ కామెంట్ చేయండి. దానికి సంబంధించిన రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చూసే ముందు ఎవరైతే ఎంసెట్ లో ర్యాంక్ వచ్చి ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అసలు ఓయూ కాలేజ్ లో ఏ ర్యాంక్ వస్తే ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎలా దేంట్లో సీట్ వచ్చే అవకాశం ఉందో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్సి గ్రూప్ గురించి చూద్దాం. సిఎస్సి లో ఈ ఫీజులు ఎలా ఉంటాయంటే గత సంవత్సరం 2024తో పోలిస్తే ఈ సంవత్సరం కాస్త పెరిగే అవకాశం ఉంది కాబట్టి నేను ఫీజుల గురించి అంత ఫోకస్డ్ గా చెప్పలేకపోతున్నాను. ఇక ఓసీ వాళ్ళకి వస్తే ఓసీ బాయ్స్ కి వచ్చే విషయానికి 4000 లోపు ర్యాంక్ వస్తే కనుక మీకు సిఎస్సిలో వచ్చే అవకాశం ఉంది సీటు. ఓసీ గర్ల్స్ అయితే 5000 లోపు అయితే ర్యాంక్ రావాలి. బీసీ ఏ నుంచి బీసీ ఈ వరకు కూడా చూస్తే 5000 లోపు ర్యాంక్ వస్తే కనుక మీకు ఓయూ కాలేజ్ లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఎస్సీ ఎస్టీ విషయానికి వస్తే 12000 లోపు ర్యాంకు రావాలి. అలాగే ఎస్టీ విషయానికి వస్తే 13000 లోపు ర్యాంకు రావాలి. ఈడబ్ల్యూఎస్ కోటాకు వచ్చేసరికి 5000 లోపు ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. రైట్, ఇక ఓయూ కాలేజ్ లో కూడా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ని ఆఫర్ చేస్తున్నారు సిఎస్సి గ్రూప్ లో. మరి ఇక్కడ ఎంత ర్యాంక్ వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంది అంటే ఓసీ వాళ్ళకైతే 5000 లోపు ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. ఇక బీసీ విషయానికి వస్తే 20000 లోపు ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. ఎస్సీ విషయానికి వస్తే 15000 లోపు ర్యాంకు, అలాగే ఎస్టీ విషయానికి వస్తే 20000 లోపు ర్యాంక్ వచ్చి ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6000 లోపు ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. ఈ స్క్రీన్ షాట్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏ క్యాస్ట్ ఏ సబ్ క్యాస్ట్ ఏ బ్రాంచ్ లో మీకు సీట్ కావాలో చెక్ చేసుకుని ఎంత ర్యాంకు రావాలో చూసుకోండి. ఈ ర్యాంక్స్ కూడా కాస్త మారే అవకాశం ఉంది. మీకు ఇన్ డెప్త్ గా మీకు డీటెయిల్స్ కావాలన్నా లేదంటే కౌన్సిలింగ్ లో హెల్ప్ కావాలన్నా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కౌన్సిలింగ్ లో మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.